ఐపీఎల్ 2026 ప్లేయర్ ఆప్షన్కి 110 ప్లేయర్స్ ఓవర్సీస్ ప్లేయర్స్ పిక్ అయ్యారు. అందులో టీమ్స్కి కావాల్సింది ఒక 31 ప్లేయర్స్ దాకా ఉన్నారు. సో మేము ఒక 110 ప్లేయర్స్లో ఒక 32-35 ప్లేయర్స్ని షార్ట్ లిస్ట్ చేసాం. సో ఇప్పుడు మనం అక్కడ టీంకి ఒక రిక్వైర్మెంట్స్, దానికి ఏ ప్లేయర్ సెట్ అవుతారని మాట్లాడుకున్నాం. సో స్టార్ట్ చేద్దాం. సో అదే మ్యాక్సిమం ఆఫ్ 31 ప్లేయర్స్ని కొనొచ్చు అంతే. బట్ కొన్ని టీమ్స్ మొత్తం ఓవర్సీస్ కోటాన్ని ఫిల్ చేయకపోవచ్చు కదా. సో అదే మన 110 షార్ట్ లిస్ట్ అయిన 110 ప్లేయర్స్లో 35 ప్లేయర్స్ అలా చెప్దాం. అంతే. ఇప్పుడు మేము తీసుకున్న 35లో మేబీ రావచ్చు రాకపోవచ్చు, అంటే ఒక 27-25 తీసుకుంటారు. అండ్ ఆల్సో సమ్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ కూడా ఉన్నారు షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు. సో వాళ్ళని కూడా వాళ్ళు ఏమన్నా స్కౌట్ చేసి తీసుకుని ఉంటే మనం ప్రెడిక్ట్ చేయలేం. కాబట్టి మేము తీసిన దాంట్లో ఆల్మోస్ట్ 60-70% అవుతుందని మేము అయితే అనుకుంటున్నాం. సో అది. సో మీరు కూడా అంటే మీరు ఎవరికి కాంట్రాక్ట్స్ వస్తాయి అది ఇది అని చెప్పి ఆల్రెడీ మీ మైండ్లో ఉంటాయి కదా, అది కొంచెం కామెంట్లో స్టార్ట్ చేసేయండి అప్పుడే. బట్ ఒక్కొక్క ప్లేయర్ గురించి వెళ్దాం. అన్నిటికన్నా పెద్ద చేప కెమెరాన్ గ్రీన్ కేకేఆర్ ఇంకా ఫిక్స్ కదా. మోస్ట్లీ కేకేఆర్ ఫిక్స్. ఇంకా బట్ కేకేఆర్ని ఎంతవరకు పుష్ చేస్తారు అనేది క్వశ్చన్. అంటే కేకేఆర్ని డీసీ సిఎస్కే దే విల్ మేక్ షూర్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ దర్ పర్ స్కిల్ అయ్యేలా చేస్తారు. అందుకే నాకు తెలిసి 25+ వస్తుంది. 25+ ఈజీ, 25+ పక్కా అనుకుంటున్నాను. సో మనం కేకేఆర్తోనే స్టార్ట్ చేసాం కాబట్టి కేకేఆర్ రూపానికి పేసర్ రిక్వైర్మెంట్ ఉంది. మెయిన్ లెవెల్లో కావాలి వాళ్ళకి. సో ఉన్న పేసర్స్లో కొంచెం హై ప్రొఫైల్ పేసర్ అంటే మతీషా పతిరానా. సో పతిరానాకి సెకండ్ ప్లేయర్ ఇస్ మతీషా పతిరానా. బట్ ఇంజురీ కన్సర్న్స్ అవన్నీ ఉన్నాయి. బట్ స్టిల్ ఎంత వస్తుంది అనుకుంటున్నాం? మతీషా పతిరానాకి అరౌండ్ 10-13 అంతే. అంతకుమించి తెలిసి వాళ్ళు ఒక 40-43 crores పెట్టుకుంటారేమో కెమెరాన్ గ్రీన్ ప్లస్ పతిరానాకి. అంతే. అంటే ఏ ప్లేయర్ కన్నా ఎక్కువ ప్రైజ్ ఎలా వెళ్తుంది అంటే అట్లీస్ట్ 2-3 టీమ్స్ కావాలనుకుంటేనే అప్పుడే వెళ్తుంది ప్రైజ్. ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేష్ అయ్యర్ని ఆర్సీబీ కావాలనుకుంది, కేకేఆర్ కావాలనుకుంది, అందుకే పుష్ అయింది. సో పతిరానా కావాలనుకున్న వాళ్ళు అంత ఎక్కువ మంది లేరు. సో బట్ ఇప్పుడు సిఎస్కే కేకేఆర్ పర్సన్ ఎలా కిల్ చేయాలనుకుంటుందో వేరే టీం కూడా సిఎస్కే పర్సన్ కిల్ చేయాలనుకుంటుంది. సిఎస్కే కాదు, కేకేఆర్ పర్సనే కిల్ చేయాలనుకుంటుంది. సో 10 CR. నెక్స్ట్ స్పిన్ ఆల్రౌండర్ కావాలి కేకేఆర్కి. నేనైతే వనీందు హసరంగాకి వెళ్తాను అనుకుంటున్నాను. నారాయణ బ్యాకప్ మోస్ట్లీ నారాయణ బ్యాకప్ కావాలి, వనీందు హసరంగాకి వెళ్తాను. బట్ వనీందు హసరంగాకి టేకర్స్ ఉన్నారు. జీటీ ఉంది, రషీద్ ఖాన్ బ్యాకప్ కావాలి. మోస్ట్లీ అదే జీటీ కానీ కేకేఆర్ కానీ పక్కా సోల్డ్ అయితే అవుతాడు. అంతే. వనీందు హసరంగా / తీక్షణ కేకేఆర్కి. సో కేకేఆర్ ఆర్ జీటీకి వెళ్తాడు వనీందు హసరంగా. సో ఇంకా కీపర్లు జైమీ స్మిత్. వీళ్ళకి ఇద్దరు కీపర్లు కావాలి. ఇద్దరు కీపర్లు కావాలి. జైమీ స్మిత్ మోస్ట్లీ కేకేఆర్కి. ఇంకా జైమీ స్మిత్, బేర్స్టో అంతే. సో అండ్ ఇప్పుడు పతిరానాకి బ్యాకప్ కావాలి కదా. సో పేసర్ నేను అనుకుంటున్నా బెండ్ వార్షెస్ అనుకుంటున్నా. అంతే. ఎందుకంటే కేకేఆర్కి లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ లేదు. హర్షిత్ రానా, వైభవ్ అరోరా ఇద్దరు రైట్. పతిరానా కూడా వేరే స్లింగింగ్ యాక్షన్ బట్ రైట్. సో లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా మంచి ప్లేయింగ్ లెవెల్లో స్టార్ట్ చేస్తున్నాడు. సో బెండ్ వార్షెస్ అనుకుంటున్నాను. సో నెక్స్ట్ పెద్ద చేప లివింగ్స్టన్ కోసం డీసీ అండ్ సిఎస్కే ఇద్దరు పుష్ చేస్తారు. ఎల్ఎస్జీ కూడా పుష్ చేస్తారు. వాళ్ళిద్దరు పని ఏంటంటే సిఎస్కే పర్ స్కిల్ చేద్దాం ట్రై చేస్తారు వాళ్ళిద్దరు. సో మోస్ట్లీ సిఎస్కే ఎందుకంటే వాళ్ళకి టాప్ ఆర్డర్ అంతా స్టాకప్ అయిపోయింది. సో వీళ్ళకి 6-7 అంటే 5-6-7లో ఆడే ప్లేయర్లే కావాలి. సో లివింగ్స్టన్ మోస్ట్లీ సిఎస్కే ఏదైనా పుష్ చేస్తే ఎల్ఎస్జీ పుష్ చేస్తుందేమో. బట్ సిఎస్కే ఆర్ ఎల్ఎస్జీ, బట్ మోస్ట్లీ సిఎస్కే. ఎందుకంటే కొంచెం ఎక్కువ డబ్బులు ఉన్నాయి కాబట్టి, స్టార్టింగ్ సెట్స్లోనే వస్తున్నాడు కాబట్టి. నెక్స్ట్ సిఎస్కే కావాల్సింది ఒక స్పిన్నర్ కావాలి. మన నూర్ అహ్మద్ బ్యాకప్. నూర్ అహ్మద్కి బ్యాకప్ 2 ఆప్షన్లు ఉన్నాయి. పెద్ద అంటే నూర్ అహ్మద్ బ్యాకప్ పక్కన పెట్టేస్తే సిఎస్కేకి వాళ్ళు ఎప్పటి నుంచో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ అనేది నమ్ముతున్నారు వాళ్ళు. జడేజా ఉండడం వల్ల వాళ్ళకి అవసరం. జడేజా ముందు జాకాటి తర్వాత మళ్ళీ శాంట్నర్ బెంచ్ మీద కూర్చోబెట్టి ఉన్నారు.
సో ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయితే కావాలి. ఇద్దరు ఆప్షన్లు ఉన్నాయి, అఖిల్ హుసేన్, రీసెంట్గా మన జార్జ్ లిండే. సో ఇద్దరిలో ఎవడో కూడా సిఎస్కేకి వెళ్తాడు. సో వీళ్ళిద్దరిలో ఒకరికి వస్తుంది కాంట్రాక్ట్. అండ్ ఆల్సో కూపర్ కానలీ. అదే కూపర్ కాన్లీ కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, ఆల్రౌండర్, కింద ఆడియో ప్లేయర్. సో ఆల్రౌండర్ అంటే లివింగ్స్టన్ బ్యాకప్లా కూపర్ కాన్లీ, మన అఖిల్ హుసేన్ ఆర్ జార్జ్ లిండే, అండ్ ఎల్లీస్కి బ్యాకప్ కావాలి. ఎల్లీస్కి బ్యాకప్ కావాలి. ఇప్పుడు ఎల్లీస్కి బ్యాకప్ అంటే ఖలీల్ అహ్మద్ స్టార్టింగ్లో వేస్తాడు, ఎల్లీస్ ఎక్కడైనా వేస్తాడు. ఇంకోటి ఎవడున్నాడు పేసరాలకి, అన్షుల్ కంపోజ్ కూడా స్టార్టింగ్. సో డెత్ బౌలర్ కావాలి. సో ఐ థింక్ ముస్తఫిజుర్ సెట్ అవుతాడు. సిఎస్కేకి పర్ఫామ్ కూడా చేశాడు. సో వాళ్ళు పతిరానా ముస్తఫిజర్ అంటే పతిరానా ఉంచుకున్నారు, నేను వదిలేశారు కానీ. సో ఫిజ్ సో సిఎస్కే రిక్వైర్మెంట్ కూడా అయిపోయింది అనుకోండి. నెక్స్ట్ టీమ్ వైజ్ అయితే ఇప్పుడు ఆర్సీబీ అనుకుంటున్నాం. ఆర్సీబీ మనకి అదే మనం అనుకుంటే ఆల్రౌండర్ కానీ కీపర్ కానీ ఒక ఇద్దరు 2 స్లాట్లే ఉన్నాయి. వాళ్ళిద్దరిలో ఒక స్లాట్ తీసుకుంటారు, ఒకటేమో పేసర్ తీసుకుంటారు. యాక్చువల్లీ ఆర్సీబీకి కీపర్ అన్నా ఇప్పుడు టిమ్ డేవిడ్కి, రొమారియో షెపర్డ్కి అంటే మిడిల్ ఆర్డర్ ఫినిషర్ టైప్ బ్యాటర్ అవుట్ కావాలి. అంటే దాంతోపాటు మనకి ఎక్స్ట్రా ఫ్యాసెట్ వస్తే అడ్వాంటేజ్. అంటే ఇప్పుడు కీపర్ని కొన్నారనుకో, జితేష్ ఉన్నాడు, సాల్ట్ ఉన్నాడు. ఇన్ కేస్ సాల్ట్కి ఏదైనా అయినా సరే. సో ఐ థింక్ టామ్ బ్యాంటన్, మాథ్యూ షాట్. బట్ మాథ్యూ షాట్ అవుట్ ఆఫ్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. మాథ్యూ షాట్కి చాలా మంది టేకర్స్ ఉంటారు. సో మోస్ట్లీ మన టామ్ బ్యాంటన్కి వెళ్ళచ్చు. ఐ థింక్ టామ్ బ్యాంటన్. ఇంగ్లాండ్ కనెక్షన్ అది కూడా ఉంది. హేజల్వుడ్ బ్యాకప్ ఎవరు అనుకుంటున్నాం? హేజల్వుడ్ సెకండ్ చేంజ్ బౌలర్ వస్తాడు అండ్ ఆల్సో డెత్ వేస్తాడు మనకి. సో ఇప్పుడు ఆర్సీబీకి కావాల్సింది ఆ థర్డ్ పేసర్ కావాలి. కాబట్టి వీళ్ళు మ్యాట్ హెన్రీ ఆ టైపు ఓపెన్ చేసి బౌలర్ కాకుండా, స్వింగ్ బౌలర్స్ అలా కాకుండా హిట్ ది డెక్ అండ్ డెత్ బౌలర్ కావాలి. సో జేకబ్ డఫీ పర్ఫెక్ట్లీ సెట్ అవుతాడు. బట్ మోస్ట్లీ వేరే టీమ్స్కి కూడా అవసరం ఉంటాడు జేకబ్ డఫీ, ఎందుకంటే రీసెంట్గా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. బట్ ఐ థింక్ ఆర్సీబీ బాగానే ట్రై చేస్తుంది జేకబ్ డఫీ. సో ఆర్సీబీకి ఉన్న 2 రిక్వైర్మెంట్లు కూడా అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు డీసీకి ఎవరెవరు కావాలంటే టాప్ ఆర్డర్లో అటాకింగ్ బ్యాట్స్మెన్లు కావాలి, ఇద్దరు కావాలి. ఆల్రౌండర్లో 2 కావాలి, ప్రిఫరబుల్లీ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్, ఓ పేసర్ కావాలి అంతే. సో అటాకింగ్ బ్యాట్స్మెన్లో ఎవరు అనుకుంటున్నావు? 2 అటాకింగ్ బ్యాట్స్మెన్ బెన్ డకెట్ అని తీసుకోవాలనుకుంటున్నాను. ఈ ఇయర్ అన్నా బెన్ డకెట్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా ప్రతి ఇయర్ మేము సోల్డ్ అవుతాడు అనుకుంటాం. ప్రతి ఇయర్ కాంట్రాక్ట్ రావట్లే. చాలా మంచి ఇయర్ అన్నా ప్లేయర్, ఇయర్ అన్నా కొంచెం వస్తే కొంచెం బెటర్ ఉంటుంది. బెన్ డకెట్ మంచి స్పిన్ హిట్టింగ్ ప్లేయర్, స్వీప్లో ఎలా పడితే ఇటు అటు ఆడతాడు. ఇంకోటి ఐ థింక్ జార్డన్ కాక్స్ అనుకుంటున్నా. వాళ్ళ వేరే లీగ్ ఫ్రాంచైజ్ అదే ఢిల్లీ వేరే లీగ్లో ఆడినప్పుడు కూడా జార్డన్ కాక్స్ వీళ్ళ టీంలోనే ఆడతారు. సో మేబీ జార్డన్ కాక్స్ అండ్ బెన్ డకెట్. ఆల్రౌండర్స్ ఎవరున్నారు వీళ్ళకి? పెద్ద జేసన్ హోల్డర్. అంతే, జేసన్ హోల్డర్కి వెళ్ళదు. ఇంకా అసలు రసల్ ఉంటే రసల్కి ఢిల్లీ చాలా ట్రై చేసేది. మేము రసల్ అని చెప్పి ఫిక్స్ కూడా అయ్యాము ఇంకా. ఎందుకంటే వాళ్ళకి అక్షర్ పటేల్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్, విప్రాజ్ నిగమ్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్, వాళ్ళకి కుల్దీప్ ఉన్నాడు. సో వాళ్ళకి స్పిన్నర్ అంత అవసరం లేదు. అందుకే వీళ్ళు లివింగ్స్టన్కి కూడా అంత ట్రై చేయకపోవడానికి మెయిన్ రీజన్ వాళ్ళకి ఆల్రెడీ అన్ని స్పిన్ ఉంది. అవును. అండ్ ఆల్సో స్టబ్స్కి బ్యాకప్ కింద మిల్లర్కి వెళ్ళచ్చు. సో జేసన్ హోల్డర్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ ఫిక్స్ అనుకో. సో స్టబ్స్కి బ్యాకప్ మిల్లర్ అవ్వచ్చు. మిల్లర్కి జీటీ ట్రై చేస్తుందేమో. జీటీ ట్రై చేస్తుంది. బట్ మిల్లర్ కాకుండా వేరే ఆ టైప్ 4-5లో ఆడే ప్లేయర్ ఆప్షన్ ఎవడంటే నాకు తెలిసి డారెల్ మిచెల్ కూడా వెళ్ళచ్చు. ఈ మధ్య మంచి ఫామ్లో ఉన్నాడు. ఓడిఐలో కావాలంటే ఒక ఓవర్ వేయగలడు. సో డీసీకి అయితే జార్డన్ కాక్స్, బెన్ డకెట్, హోల్డర్, డారెల్ మిచెల్ అండ్ పేసర్ ఎవడు అనుకుంటున్నావు? పేసర్స్ డీసీకి జస్ట్ రిప్లేస్మెంటే కావాలి. ప్లేయింగ్ 11లో స్టార్క్ ఉన్నాడు, చమీరా ఉన్నాడు. ఎవరు వస్తారు? కైల్ జేమిసన్ తీసుకుంటారంట. కైల్ జేమిసన్ అనుకుంటున్నాను, ఎందుకంటే కైల్ జేమిసన్ కూడా ఇప్పుడు స్టార్క్ ఓపెనింగ్లో 2 వేస్తాడు, డెత్లో 2 వేస్తాడు. కైల్ జేమిసన్ కూడా ఓపెనింగ్ వేస్తున్నాడు, డెత్లో. ఈ మధ్య లాస్ట్ ఇయర్ పీబీఎస్ చూసుకుంటే మంచి వేరియేషన్ బాగా చేశాడు. సో ఐ థింక్ కైల్ జేమిసన్ ఆర్ జాష్ టంగ్ వెళ్ళచ్చు. సో ఆ ఇద్దరిలో ఎవరో ఒకరికి వెళ్తారు.
సో ఇందాక మనం డేవిడ్ మిల్లర్ అనుకున్నాం కాబట్టి నెక్స్ట్ జీటీకి వస్తే జీటీకి లాస్ట్ టైం కూడా ట్రై చేసింది వాళ్ళ పాత ప్లేయర్స్ అందరినీ తెచ్చుకోవడానికి, లైక్ డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్ వీళ్ళందరినీ. సో ఐ థింక్ వాళ్ళకి షర్ఫెన్ రూథర్ఫర్డ్ని వదిలేశారు, దట్ లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ కావాలి. ఐ థింక్ డేవిడ్ మిల్లర్ వాళ్ళకి చాలా మంచి సీజన్ విన్నింగ్ టీంలో ఉన్నాడు. జీటీ మిల్లర్ అయితే జీటీ లేకపోతే డీసీ. వాళ్ళకి రవాడా బ్యాకప్ కావాలి ఎవరు అనుకుంటున్నాం? సేమ్ కాదు, లుంగిసాని ఇంగిడి సౌత్ ఆఫ్రికా. అండ్ లుంగి ఇంగిడికి స్లోవర్ బాల్ ఉంది. ఇప్పుడు మన సిరాజ్ని ప్రసిద్ధ్ స్టార్టింగ్లో వేస్తారు, ప్రసిద్ధ్ మధ్యలో కూడా వేస్తాడు. బట్ ఈ స్లో బాల్ వేరియేషన్ బౌలర్ లేదు ఈ జీటీకి. సో లుంగి ఇంగిడి వస్తే దట్ ఫ్యాసెట్ కూడా యాడ్ అవుతుంది. కీపర్ బట్లర్ బ్యాకప్. బట్లర్ బ్యాకప్ ఎవరున్నారు మనకి? జాస్ ఇంగ్లీష్ మోస్ట్లీ రాడంటున్నారు. 4 మ్యాచెస్ ఆడతాడు. బట్ వీళ్ళు అది ట్రై చేయొచ్చు, ఎందుకంటే వీళ్ళకే అడ్వాంటేజ్ ఉంది, అంటే వీళ్ళకి ఆ ప్రివిలేజ్ ఉంది యాక్చువల్లీ. ఇప్పుడు జాస్ బట్లర్ ఇంజరీ అయ్యాడు అనుకో, వీళ్ళకి ఆల్రెడీ ఇద్దరు కీపర్లు ఉన్నారు, ఇండియన్ కీపర్స్, అనుజ్ రావత్, కుమార్ కుషాగ్రా. వాళ్ళు మంచి పొటెన్షియల్ ఉన్నారు. జాస్ బట్లర్ కూడా ఇంగ్లాండ్ వాళ్ళు సడన్గా ఎప్పుడు వచ్చామంటారో తెలియదు కదా, అదో బ్యాడ్ ఉంది కదా. అదే బట్ నేను అంటుంది రిస్క్ తీసుకోవచ్చు. ఇప్పుడు రిస్క్ తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ ఆలోచించు. నెక్స్ట్ ఇయర్ అసలు ఎవరు ఇప్పుడు గ్లెన్ ఫిలిప్స్ కానీ మిల్లర్ కానీ ఆడిస్తారు కదా, ఆ ప్లేస్లో ఇంగ్లీష్ ఉంటే అసలు టాప్ 4 వీళ్ళు అయితే అంటే మేము రిస్క్ వర్త్ టేకింగ్. బట్ 4 మ్యాచెస్ బట్ నేను అనుకుంటారా తీసుకోవచ్చు ఏమో తీసుకుంటారు అనుకుంటారు. వీళ్ళకి అదే రషీద్ ఖాన్ బ్యాకప్ కూడా కావాలి. రషీద్ ఖాన్ బ్యాకప్ హసరంగా అయితే ట్రై చేయొచ్చు. మరి దొరుకుతాడా? వీళ్ళు డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. వీళ్ళు 2 ఆప్షన్లు ఉన్నాయి, ఆఫ్ఘనిస్తాన్ ఆప్షన్సే. ఖయాస్ అహ్మద్ అని ఒకడు, వకార్ సలీం ఆఫ్ఘనిస్తాన్, రషీద్ ఖాన్. వీళ్ళిద్దరూ వేరే అన్ని లీగ్స్ ఆడతారు. ఐపీఎల్లో ఛాన్స్ రాలేదు కానీ వస్తుంది అనుకుంటున్నా వీళ్ళిద్దరికి. హసరంగా లైక్ టు లైక్ ఎంతో కొంత. హసరంగా లైక్ టు లైక్, బట్ ఇంత డబ్బులు లేవు వాళ్ళకి. సో జీటీ అది. నెక్స్ట్ ముంబైకి ఒకటి కావాలి, కీపర్ కావాలి. మోస్ట్లీ క్వింటన్ డికాక్కి వెళ్తారేమో. మళ్ళీ ఫోన్ చేసి ఉంటారంట, ఫోన్ చేసి బాబు 2 crores పెట్టుకు 1 crore పెట్టు, ఆక్షన్లో పేరే నేను కొంటాం అన్నాడు. అంతే. క్యూడీకి పర్ఫెక్ట్ సెట్ అవుతాడు, రికల్టన్ బ్యాకప్ లాగా. ముంబై మొత్తం అంతా బాగా తెలుసు. సేమ్ ఇంకా విన్నింగ్ టీంలో ఉన్నాడు. సో మోస్ట్లీ క్యూడీకే, వేరే టేకర్స్ ఎవరు కూడా ఉండరు క్యూడీకి, ఎందుకంటే వీళ్ళే వదిలేశారు, కేకేఆర్ వదిలేశారు కాబట్టి. సో నెక్స్ట్ మోస్ట్ సెటిల్డ్ టీమ్ పీబీకేస్లో వాళ్ళకి కూడా ఒక టాప్ ఆర్డర్ కీపర్ ప్లేయర్ టైప్ కావాలి, కీపర్ బ్యాటర్ టైప్. పీబీకేస్కా టీమ్ సైఫర్ట్ టామ్, అదే మోస్ట్లీ టీమ్ సైఫర్ట్, టామ్ బ్యాంటన్, ఒకటి ఆర్సీబీ వెళ్తే ఒకటి దీనికి వస్తారు మోస్ట్లీ అంతే. ఇంకా బట్ ఆర్సీబీ తీసుకోదేమో టీమ్ సైఫర్ట్, నాళ్ళే వదిలేశారు కదా, అంటే స్లాట్ కోసం వదిలేసి ఉండొచ్చు, తెలియదు. బట్ అదే టీమ్ సైఫర్ట్ బాగా సెట్ అవుతాడు. టీమ్ సైఫర్ట్ సిపిఎల్లో దిస్ పీబీకేస్ టీమే, ఓకే, సెయింట్ లూసియా కింగ్స్. సో ఆ కనెక్షన్ ఉండొచ్చు ఏమో. ఆఫ్ స్పిన్నర్ ఆల్రౌండర్, సేమ్ అదే కనెక్షన్, ఇంకా సెయింట్ లూసియా కింగ్స్ ఆడతాడు. ఎందుకంటే వీళ్ళకి అన్ని స్పిన్లు ఉన్నాయి, లెగ్ స్పిన్ ఉంది, చాహల్ ఉన్నాడు, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బ్రార్ ఉన్నాడు. వీళ్ళకి ఆఫ్ స్పిన్ కావాలి, అసలు వేరే ఎవరు లేడు. అంతే, ఇంకా రాస్టన్ అవైలబుల్ లేరు అసలు, లేరు. అంటే ఇంకా మ్యాక్స్వెల్కి ఇంకా ప్రాపర్ రిప్లేస్మెంట్, కొంచెం హైట్తో కూడా వేస్తాడు. సో రాస్టన్ చేజ్కి వస్తుంది అనుకుంటున్నా కాంట్రాక్ట్. అంతే. అండ్ మన ఆర్ఆర్కి కూడా ఒక స్పిన్నర్ కావాలి, ఒక ప్లేసే ఖాళీ ఉంది, ఒక స్లాట్ ఖాళీ ఉంది, అది కూడా స్పిన్నర్ని తీసుకోవాలి. ఎవడు స్పిన్నర్ ఇంకెవరున్నారు ఆర్ఆర్కి? సేమ్ ఇంకా తీక్షణ తీసుకోవడమే మళ్ళీ, లేకపోతే ముజీబుర్ రెహమాన్ తీసుకోవాలి. తీక్షణ ముజీబ్ మళ్ళీ వీళ్ళు తీసుకుంటారు అనుకుంటా, లేకపోతే వీళ్ళు ఉన్నారు కదా సలాం కీల్, వీళ్ళ బ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్లో ఈ బ్యాచ్లో ఎవరొకరు తీసుకోవాలి. యాక్చువల్లీ ఎవరెవరికి కావాలనుకున్నాం, జీటీకి ఒక స్పిన్నర్ కావాలి, ఆర్ఆర్ కూడా కావాలి, కేకేఆర్ కూడా కావాలి. సో తీక్షణ, ముజీబ్, ఈ వకార్ సలాంకీలు హసరంగా, ఈ వకార్ సలాంకీల్ ఆర్ ఖయాస్ అహ్మద్, వీళ్ళే ఉన్నారు. ఇంకెవరు? ఇంకా స్పిన్నర్లు ఎవరు లేరు. లైక్
సికిందర్ రాజా కానీ వాళ్ళు ఉంటారని ఎక్స్పెక్ట్ చేసాం, వాళ్ళు ఎవరో కూడా కనీసం రిజిస్టర్ కూడా కాలేదు. మొహమ్మద్ నబీ కానీ ఇలా చాలా పెద్ద షాక్ అది. పిఎస్ఎల్ ఆడుకుంటారు. ఇంకేం మిగిలింది? ఎస్ఆర్హెచ్ మిగిలింది. ఎస్ఆర్హెచ్ని అయితే 100 ఉంటాయి చాలా వరకు మొత్తం మ్యాచ్ షాట్కి వెళ్ళిపోతాడు అనుకుంటున్నాను. వాళ్ళు మ్యాచ్ షాట్ పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే అంటే మ్యాక్స్వెల్ అంటుంటే పర్ఫెక్ట్ సెట్ అయ్యేది. మ్యాచ్ షాట్ పవర్ ప్లేలో బౌలింగ్ వేస్తాడు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ హెడ్కి ఏదైనా పైన ఆడతాడు, లేకపోతే టాప్ నుంచి 1 నుంచి 6 వరకు ఎక్కడైనా ఆడతాడు, 6-7 వరకు. సో ఐ లైక్లీ మ్యాచ్ షాట్కి వెళ్ళచ్చు. అండ్ ఆల్సో ఆస్ట్రేలియాకి నెక్స్ట్ ప్యాట్ కమిన్స్. వాళ్ళకి పవర్ ప్లేలో పేసర్ కావాలి కాబట్టి మేబీ జేసన్ బెరెండ్రాఫ్ అంతే, ఆర్ మ్యాట్ హెన్రీ ఆ టైప్ వాళ్ళు అంతే. ఎవరైతే ఓపెన్ చేస్తారో బౌలింగ్ వాళ్ళతో చేసుకుంటారు. నేను మళ్ళీ బెరెండ్రాఫ్ ఎందుకు అనుకుంటున్నానంటే సేమ్ వీళ్ళకి మళ్ళీ లెఫ్ట్ ఆర్మ్ ఉంది, ఉన్నత్ ఉన్నాడు కానీ ఇప్పుడు ఓవర్సీస్ పేసర్లో లెఫ్ట్ ఆర్మ్ యాడ్ చేసుకుంటే సో ఈ బెన్ వార్షియస్ అండ్ జేసన్ బెరెండ్రాఫ్, కేకేఆర్ ఎస్ఆర్హెచ్ ఈ రెండిట్లో వీళ్ళిద్దరు ఈ రెండే వెళ్తారు అనుకుంటున్నాం. అంటే మేము ఎలా అనలైజ్ చేస్తున్నామంటే ఇప్పుడు అవైలబుల్ ప్లేయర్స్ ఎవరున్నారు, టీమ్ రిక్వైర్మెంట్స్ ఏంటి, టీంలో ఆల్రెడీ ఏ ప్లేయర్స్ ఉన్నారు, అంతే కదా. అంతే. ఇప్పుడు రోస్టన్ చేజ్ అనుకుంటాం. రోస్టన్ చేజ్ కంపారిటివ్లీ వేరే ప్లేయర్స్తో కంపేర్ చేస్తే అంత హై లెవెల్ ప్లేయర్ కాదు. బట్ పీబీకేస్ రిక్వైర్మెంట్ ఏంటి? రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి కాంట్రాక్ట్ రావచ్చని అనుకుంటున్నాం. సో ఆ స్పిన్నర్స్ ఎవరెవరు అవైలబుల్ ఉన్నారు ఓవర్సీస్ కేటగిరీలో? బ్రేస్వెల్, రోస్టన్ చేజ్. బట్ లివింగ్స్టన్ ఆల్సో. బట్ ఏంటంటే పీబీకేఎస్ కన్నా ఎల్ఎస్జీకి ఎక్కువ పర్సన్. సో ఎల్ఎస్జీ మేబీ బ్రేస్వెల్ని తీసుకోవచ్చు. సో దట్స్ వై రోస్టన్ చేసి మిగిలాడు కాబట్టి పీబీకేఎస్ రోస్టన్ చేసుకెళ్ళచ్చు. ఆ టైప్లో అనాలిసిస్ చేస్తున్నాం. అండ్ ఆల్సో ఒక్కో ప్లేయర్కి మినిమం 2 బిడ్డర్స్ వేసేలా కూడా చూసుకున్నాం. అంటే అప్పుడు ఒక ప్లేయర్ని తీసుకుంటే ఇప్పుడు షార్ట్ ఉన్నాడంటే షార్ట్కి ఆర్సీబీ వెళ్తారు, ఎల్ఎస్జీ వెళ్తారు, అండ్ ఆల్సో ఎస్ఆర్హెచ్ వెళ్తారు. సో అలా ఒక్కొక్క ప్లేయర్కి బిడ్డర్స్ ఉన్నారా లేదా ఆ టైప్లో మేము మా వర్క్ మీద చేసి ఈ అనాలిసిస్ చేసాం. అండ్ ఇంకో లాస్ట్ టైం మిగిలింది, ఎల్ఎస్జీ మిగిలింది. సో ఎల్ఎస్జీలో దిస్ స్పిన్ బౌలర్ ఆల్రౌండర్ ఐ థింక్ బ్రేస్వెల్ అనుకుంటాం. బ్రేస్వెల్ ఉన్నాడు ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్, ఆఫ్ స్పిన్నర్. వాళ్ళకి షాబాజ్ అహ్మద్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, ఆఫ్ స్పిన్నర్ పక్క కావాలి. బ్రేస్వెల్ దొరకకపోతే రోస్టన్ చేజ్కి వెళ్తారు. వీళ్ళకి డబ్బులు బాగానే ఉన్నాయి. ఇంకొక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలి వీళ్ళకి. రచిన్ రవీంద్ర అనుకుంటారా? రచిన్ రవీంద్ర తీసుకుంటారంట. రచిన్ రవీంద్రకి పక్కా కాంట్రాక్ట్ వస్తుంది. బట్ అది ఎల్ఎస్జీయా పీబీకేఎస్ అనేది క్వశ్చన్ నాకు. పీబీకేఎస్ ఎందుకంటే రిక్ పాయింటింగ్ మంచి ఫ్యాన్ రవీంద్రకి. ఎమ్మెల్సీలో కూడా వాళ్ళ టీమే ఫ్రీడమ్, వాషింగ్టన్ ఫ్రీడమ్. అంటే లాస్ట్ ఐపీఎల్ ఆప్షన్లో కూడా బాగా ట్రై చేశాడు. అంటే బౌన్స్ అవన్నీ ఆడగలడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హేజల్వుడ్ని పీబీకేఎస్ ఎవరో ఆడలేకపోయారు ఇంగ్లీష్ తప్ప. ఇప్పుడు ఇంగ్లీష్ లేరు, ఇప్పుడు బౌన్స్ ఆడే ప్లేయర్ కావాలి కదా. సో రచిన్ మోస్ట్లీ ఎల్ఎస్జీ ఆర్ పీబీకేఎస్, మోస్ట్లీ ఎల్ఎస్జీ అనుకుంటున్నాను అంతే. అండ్ రీసెంట్గా మంచి ఫామ్లోకి వచ్చిన ప్లేయర్ పత్తుమ్ నిశంక ఫ్రమ్ శ్రీలంక. అంటే దుబాయ్ అదే ILT20లో దుబాయ్ పిచ్చెస్ అవన్నీ మనకు కొంచెం సిమిలర్ పిచ్చెస్ ఉంటాయి కదా. క్రేజీ ఆడతాడు, చాలా ఎవ్రీ మ్యాచ్ ఆడతాడు. సో ఐ థింక్ ఈ మార్క్రమ్ ఓపెనింగ్ బ్యాకప్ లాగా రెడ్స్కి ఉన్నాడు. బట్ ఇంకో ప్లేయర్ కావాలి కాబట్టి పత్తుమ్ నిశంక బేస్ ప్రైస్కి వచ్చేస్తాడు. స్పిన్నర్ కావాలి వీళ్ళకి. సో స్పిన్నర్లో అదే నేను చెప్పాను కదా ఇందాక, ముజీబ్ కానీ, తీక్షణ కానీ, అసరంగా, వకార్ ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్స్ వీళ్ళందరూ వీళ్ళల్లో ఒకరు. సో మనం అరౌండ్ 32-33 ప్లేయర్స్ గురించి మాట్లాడాం, ఆర్ ఎల్స్ 35 ప్లేయర్స్ గురించి మాట్లాడాం. అంటే ఈ ప్లేయర్స్ ఈ టీంకే పక్కా 100% వెళ్ళిపోతారని కాదు, బట్ అకార్డింగ్ టు ఎవరు ఫస్ట్ వస్తారు చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ అకార్డింగ్ టు అవర్ గెసెస్ ఈ ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నాం మేమైతే. అంతే. సో ఇలా మీకు కూడా ఈ టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే, లైక్ ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ చేద్దాం అనుకుంటే మీరు అది కామెంట్స్లో చేయండి. లైక్ మెల్లమెల్లగా ఒక కమ్యూనిటీలో బిల్డ్ చేసుకుందాం, క్రికెట్ బాగా మాట్లాడదాం. మీరు చాలామంది మాకు సజెషన్స్ ఇస్తున్నారు కామెంట్స్లో, థ్యాంక్స్ ఫర్ దాట్. ఇంకా ఇవ్వండి, మేము కూడా సో బాగా ఇంటరాక్ట్ అవ్వండి. ఇంకా చాలా ఎక్కువ మంది అవ్వండి, లైక్ చేయండి. లైక్ చేస్తే బాగుంటుంది.
సో దాట్స్ ఇట్. సో ఇలానే సయ్యద్ ముస్తక్ అలీ కూడా అవుతుంది కదా, సో ఓవర్సీస్ చేసినట్టు అన్క్యాప్డ్ కూడా చేస్తాం. ఇండియన్ ప్లేయర్స్కి చేద్దాం నెక్స్ట్ ఫ్యూ డేస్లో. యా, కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్.